వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి రిపబ్లిక్ డే థీమ్ ఏమిటో తెలుసా? వికసిత్ భారత్. భారత్లోకి తంత్రికి మాతృక, ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లి లాంటిదనే సందేశంతో ఈ థీమ్ని తీసుకున్నారు. ఇవాళ ఉదయం 10:30కు న్యూఢిల్లీలోని కర్తవ్య మార్గంలో ఘనంగా గణతంత్ర వేడుకలు జరిగాయి. దాదాపు 90 నిమిషాలతో పాటు పరేడ్ సహా వేడుకలను కొనసాగాయి. 77,000 మంది నేరుగా కర్తవ్య పథ్ పరిసరాల్లో వేడుకలను వీక్షించారు. ఈసారి 42 సీట్లను సాధారణ ప్రజల కోసం రిజర్వ్ చేశారు. ఈ సంవత్సరం భారత రిపబ్లిక్ డే వేడుకల కోసం ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ వచ్చారు. రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా జరిగే కవాతులు 95 మంది సభ్యులు కవాత్ బృందం, 33 మంది సభ్యులు బ్యాండ్ బృందం కూడా పాల్గొంది. ఇవాళ కర్తవ్య పథ్లో జరగనున్న 75వ గణతంత్ర దినోత్సవ వేడుక పరేడ్ మహిళా కేంద్రంగా ఉంటుంది. ఈ సందర్భంగా రిపబ్లిక్ డే ముడిపడిన కొన్ని ఆసక్తికర చారిత్రక విశేషాలను తెలుసుకుందాం. రిపబ్లిక్ డే అనేది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీగా గుర్తు. బ్రిటిష్ కొలోనియల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 స్థానంలో 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జనవరి 23న నిర్మించారు. 2022 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జనవరి 23 తేదీ నుంచి భారత ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం వేడుకలు ప్రారంభిస్తుంది. బీటింగ్ ది రిట్రీట్ సైనిక సంగీత, భారత సాయుధ దళాల నుంచి కవాతు బ్యాండ్లు ఉన్నాయి. ఈ కవాతు సంప్రదాయకంగా 1955 నుంచి కర్తవ్య పథ్లో జరుగుతుంది. 21న గన్ సెల్యూట్ సమయంలో 21 కణాలు కాల్చడం జరుగుతుంది. వాటికి బదులుగా 7 కణాలతో 3 రౌండ్లు కాల్స్తారు. 1950 సంవత్సరంలో మొదటి గణతంత్ర దినోత్సవ పరేడ్ మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో జరిగింది. మొత్తం 25 శకటాలు, 16 రాష్ట్రాల యూటీలో 9 మంత్రిత్వ శాఖ విభాగాల పరేడ్ టైంలో కర్తవ్య పథ్లోకి వస్తాయి. భారతదేశం 1947లో బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం పొందినప్పటి 1950 జనవరి 26లోనే రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అప్పుడు మన దేశ సార్వభౌమ గణతంత్ర రాజ్యాంగం మారింది. భారత రాజ్యాంగ సభ తన మొదటి సెషన్ను 1946 డిసెంబర్ 9న నిర్వహించింది. చివరి సమావేశం 1949 నవంబర్ 20న నిర్వహించింది.